ఆదికాండము 34 ఒకటో వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తెనైన దీనా ఆ దేశ కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన అమోరు కుమారుడగు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో చేయించెను. ఆమెను అవమానపరిచెను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీన మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి. చాలు చూడండి. మరి యాకోబు కుమార్తె దీన ఒక్కగానే ఒక కుమార్తె. ఈమె ఏం చేసిందంటే, వీళ్ళు మరి అరణ్యంలో ఉన్నారు. ఈమె ఏం చేసిందంటే ఆ దేశపు మరి యొక్క కన్యకలను చూసేందుకు వెళ్ళింది. ఎప్పుడైతే ఈమె ఒంటరిగా ఎప్పుడైతే తల్లిదండ్రులు చెప్పకుండా ఒంటరిగా ఎప్పుడైతే వెళ్ళిందో, ఆ యొక్క హిత్తీయుడైన హమోరు కుమారుడైన షెకెము ఆమెను చూసి, చూడండి ఇది మీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఆమెను చూసి చూడండి, ఆమెను పట్టుకొని ఆమెతో చేయించెను. చూడండి, ఆమెను చూసి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒంటరిగా వచ్చిందన్నట్టు ఒక యవనుడిగానే ఉన్నప్పుడు ఆమెను చూసినప్పుడు, అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడ అని ప్రీతిగా మాట్లాడి, మేము పలానోళ్ళము, మా పలాని గ్రామము, అక్కడి నుంచి వస్తున్నా, సరే మంచిది, చాలా అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు అని మీ మనసులో అనుకొని, ఒకవేళ ఆమెను నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే నీ తండ్రి దగ్గరికి పోయి, పలానా ఒక అమ్మాయిని నేను చూసిన, అమ్మాయి నాకు చాలా ఇష్టం అనిపించింది, మరి వాళ్ళ తల్లిదండ్రులతో మీరు మాట్లాడి మరి ఈ పిల్లకు నాకు వివాహం ఇచ్చి పెళ్లి చేయండి నాన్నని చెప్తూ బాగుంటుంది నా ఆలోచన కదా. కానీ ఇతను ఏం చేసిండు, కనిపించింది కానీ మన ఏమంటారు సింహం ఉంటుంది కదా, మేక మీద దొరికితే పట్టుకొని కొరికెత్త చూడండి, అలాగా ఇతడు వెంటనే ఒంటరిగా వచ్చి ఎప్పుడైతే చూసిందో పట్టుకొని ఆమెతో తప్పు చేసింది. ఇది బలవంతమైన రేప్ కేసు అంటారు కదా, చెప్పాలి, మాట్లాడాలి. బలవంతమైన అంటే బలవంతంగా ఆమెను చూడండి, ఎప్పుడైతే ఆమెతో తప్పు చేసిందో తర్వాత చూడండి ఆ 3వ వచనం ఏమిటో, అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీన మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతి, ఎప్పుడు తప్పు చేసిన తర్వాత అన్నట ప్రీతిగా మాట్లాడు. అది కాదు, మొదట నువ్వు ప్రీతిగా మాట్లాడలేదు, తప్పు చేసిన అంత అయిపోయిన తర్వాత ఆమెనట ప్రేమించింది. చేసేదంతా చేసి ప్రేమితే ఏం పైన, మొదట నువ్వు ప్రేమించి చాలా చక్కగా మాట్లాడి ఆ రెండు కుటుంబాల మధ్యలో మాట్లాడి ఒప్పించి మరి వివాహం ఇచ్చి వాళ్ళు మరి ఇచ్చేందుకు ఎలాగే ఇచ్చేందుకు ఇష్టపడుతుందో లేదో అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ అలాగా మరి వాళ్ళ తల్లిదండ్రులతో మెప్పించి ఆమెను నేను చేసుకోవాలని ఆశపడితే బాగుంటుంది. కానీ ఆమెను పాడు చేసిన తర్వాత ఆమెతో ప్రీతిగా మాట్లాడి తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి పోయి అంటాడు, ఈ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్ళి చేయమను, నువ్వు పలానా అక్కడ ఉన్నారు వాళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు ఈమె యొక్క తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడి, ఈ పిల్ల నాకు బాగా నచ్చింది, ఈ పిల్లని నేను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వు పోయి మాట్లాడు నానా అని చెప్తున్నాడు. ఆ రాజు కదా వెంటనే పోయి అక్కడ మాట్లాడుతుంది, మరి మీకు మీ పిల్లలు ఇవ్వాలంటే మీరు సున్నతి లేనివారు కాబట్టి మీరు సున్నతి చేసుకోవాలి. రాజకుమారుడు ఇష్టపడ్డది కాబట్టి రాజు ఇంకా ఆ పిల్లనే కావాలంటున్నాడు, లేకపోతే చచ్చిపోతా అంటున్నాడు. మనల్ని అంటారు కదా, ఆ పిల్లలే కావాలి లేకుంటే బ్రతకండి. నిన్న అదే ఇంకా, అరే వాళ్ళు మనకు సున్నతి లేనిది మన పిల్లల్ని ఇయ్యరట అని వచ్చి చెప్తే, సున్నతి చేసుకున్నది కానీ నేను సిద్ధంగా ఉన్నా అంటాడు మనడు. ఆ పిల్లలు నాకు కావాలి, వేరే పిల్లలు నేను చేసుకోను. లేదురా మనం నువ్వు ఒక్కడివి కాదురా, మనోళ్ళు అంతా సున్నతి చేసుకోవాలట, అయితే ఇస్తారట లేకుంటే ఇయ్యరట, పర్వాలేదు చేసుకుందాం. అందరు సున్నతి చేసుకున్నాం. 3 రోజులు అయింది. యాకోబు కుమారులు చూసిరు, వీళ్ళకి తెలిసిపోయింది ఆల్రెడీ, మా చెల్లెని తీసుకుపోయి అతను పాడు చేసినట్టు మొత్తం సమాచారం అంతా తెలిసిపోయింది. రాత్రి వచ్చేసి మొగలను మొత్తం కత్తులు పట్టుకుని వచ్చి మొత్తం ఆ దేశం ఉన్న యవ్వనస్తులు మొత్తం కత్తితో అందరినీ చంపేసింది. ఇద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం కూడా కాదు, బలవంతంగా ఇద్దరి మధ్యలో
చిన్న ప్రాబ్లము చూడండి, ఆ దేశంలో ఎంతమంది పానాలు అయి ఆ దేశంలో ఏరులై పారిన పట్టు ఎంత మొగలు దొరికిన వాటికి అందరి సంతోషం. చిన్న పొరపాటు ఎన్ని పానాలు పోయినాయి తెలుసండి. ఎంతమంది తల్లిదండ్రులు ఎంత రోధిస్తూ ఉంటారు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కడే మగవాడు ఉండవచ్చు. అతడు ఒక్కడు చేసిన తప్పుకు ఎన్ని పానాలు పోయినాయి. అతడు ఆ ప్రీతిగా ముందే ఆమెతో సమాధానంగా మాట్లాడి ఒకవేళ చేసుకోవాలనుకుంటే అంతగానో ఇష్టం ఉంటే తండ్రితో చెప్పి ఒప్పించి చేసుకుంటే బాగుంటుంది. తప్పు చేసిన తర్వాత మీ ఒప్పందాలు కుదిరించుకున్నాను. వాళ్ళ యాకోబు కుమారులకు నచ్చలేదు. వీడు తప్పు చేసినంత చేసి మళ్ళీ వీడు చేసుకుంటున్నాను. వాళ్ళు లోపల కుట్టబెట్టుకుని ఎవ్వరు తెలియకుండా రాత్రి వచ్చేసి అందరికి ఎన్ని కుటుంబాలు ఆ రోజుల్లో నా దగ్గర ఇంతమంది విధవరంగా అయిపోయింది. మగవారు ఇంకా చూస్తే అందరూ ఎక్కడ చూసినా ఇంకా మగవారే కనిపించదు. అందరం ఎవరైనా చూసినా చూడండి కుటుంబంలో మగవారే లేరు. ఎంత రోధిస్తూ ఉంటారు ఆ రోజు. ఒకసారి ఆలోచించుకున్నాం. మనం చూడండి, మనం ఇక్కడ ఉన్నాం, మన ప్రాంతంలో మగవారంతా చచ్చిపోతే ఒకటే రోజు ఎంత ఘోరం ఉంటుంది. ఎక్కడ చూసినా రక్తం అడుగులే. తెల్లారో చూస్తే ఎక్కడ చూసినా రక్తం అడుగులే. చిన్న తప్పు చూసిందా ఆశించింది ఎంత ఘోరం జరుగుతుంది. మన కన్నులు చాలా ప్రమాదకరం. మన కన్నులు తమ్ముడు చెప్పినట్టు మన కన్నులు చాలా ప్రమాదకరం. మన కన్నులు మన జీవితంలో చాలా సమస్యలు తీసుకొస్తాయి. అర్థమైందా? మన కన్నులు మన జీవితంలో చాలా సమస్యలు తీసుకొస్తాయి. మన జీవితంలో కాకుండా అనేక జీవితాలకు సమస్యగా మిగిలిపోతాం. ఒక్కడు చేసిన తప్పు, దావీదు ఒక్కడు చేసిన తప్పు తన కుటుంబం అంతా చుట్టుకున్నది. షెకెము ఒక్కడు చేసిన తప్పు తన దేశము ప్రజలంతా సంతోషించి చూడండి. ఒక్కసారి ఆలోచించాలి. చిన్న తప్పు, తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడైనా మన జీవితంలో చాలా నష్టాలు ఇస్తాయి. ఎప్పుడైనా మన ఆత్మీయ జీవితంలో ఎంత తొందరపడతామో అంత మన నష్టంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మనం ఎదగాలంటే మన జీవితంలో ఓపికతో సహనంతో ఎదగాలి. హల్లెలూయా, దేవుని నామమున. మనం ఎప్పుడైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం మన జీవితంలో చాలా సమస్యలు మనం కాదు మన కుటుంబం కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉంటాం. చాలా ఇది ఇక్కడ కింద మీరు ఆ వచనంలో చూసుకొని ఎంత సంఘటన. చిన్న ఇద్దరి మధ్యలో వ్యవహారం అనేక కుటుంబాలకు కన్నీరుగా మిగిలించి అనేక కుటుంబాలకు దుఃఖాన్ని తీసుకొచ్చింది. మనం చేసిన తప్పు మనతో పోతే పర్వాలేదు. మనం చేసిన తప్పు మనతో ఆగిపోతే పర్వాలేదు. కానీ ఇప్పుడు మనం చేసిన తప్పు ఇంకా నలుగురికి మన సమస్యగా మిగిలిపోవద్దు. మన పాస్టర్ అలా అయిపోయింది పాపం. ఇంకా నలుగురిని జైలు వేసింది. అతడు చేసిన తప్పు కాక ఇంకా నలుగురు అతనితో అంత చేయించిన వాళ్ళందరూ జైలు వేసేది. వాళ్ళందరూ అయ్యో ఇక్కడ వచ్చిండు మంచి సేవకుడు, మేము భోజనం పెట్టినాము, అనుదినము అతని కంటికి తెప్పలా మేము కాపాడుకున్నాం. ఈరోజు మా పిల్లలకే ఇలాగ అన్యాయం చేసినారు. పాపం దేవుని నమ్ముకున్న బిడ్డలు చాలా మంచివారు, బీద ప్రజలు చాలా బాధపడుతున్నారు. మా పిల్లలు ఇప్పుడు ఈరోజు సెన్సార్లో వెళ్ళవలసి వచ్చింది. ఇంకా నలుగురికి సమస్యగా మిగిలిపోకూడదు. నీ సమస్య నీ దగ్గర ఆగిపోతే బాగుంటుంది, కానీ ఆ సమస్య నీ దేశ ప్రజలందరూ బాధపడేటట్టుగా చేయాలి. ఈరోజు క్రైస్తవులు అందరూ యూట్యూబ్లో చూడండి ఎంత తింటూ చాలా బాధపడుతున్నారు. రాత్రి నేను చూస్తూ ఉంటే చాలా ఇంకా ఆపెత్తా ఉంటే చూడలేక ఆపెత్తా ఉన్నాను. ఆ సమస్య మనతో ఆగిపోతే బాగుంటుంది. ఆ సమస్య మన దేశము, మన కుటుంబానికి, మన స్నేహితులకు మాదిరి కాకూడదు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించుకుందాం మన జీవితంలో. అందుగురించే యేసు ప్రభు అన్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చదువుదాం అందరు.
దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు ఎలుగుమయమయుండును. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకములో ఉన్నప్పుడు నీ దేహముకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినలా నీ దేహమంతా వెలుగుమయమయుండును. ఒకవేళ నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడిపోతుంది. మన ఇప్పుడు దీనికి సప్లై చేసేది ఏంటంట కన్ను. నీ దేహముకు దీపమట. దీపము, ఈ యొక్క దీపాలు చాలా జాగ్రత్త. మన దీపాలు చాలా ప్రమాదంలో పడితే మన ఆత్మీయ జీవితంలో మనము ఇంకా కోలుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక చిన్న తప్పు మన జీవితంలో ఎంటాడుతూ ఉన్నది, తరతరముల వరకు, మనం మరణించే వరకు ఎంటాడుతూ ఉన్నది. చూడండి, మన దేహముకు దీపమట కన్ను. నీ కన్ను తేటగా ఉండాలి, నీ దేహము వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినైతే ఇంకా కింద ఉంటుంది. నీ కన్ను చెడినైతే నీ దేహం అంతా చెడిపోతుంది. నీ కన్ను జాగ్రత్త అని చెప్పి చేసుకోవడం. హల్లెలూయా. నీ కన్నులు, తమ్ముడు చెల్లి, నీ కన్నులు జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. ఒకవేళ నీ కన్నులు ఇష్టమైన చూసి ఆశించి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవాలి. పాడు చేసుకుంటే చాలా ప్రమాదం ఉంది. దీంట్లో చూడండి, మన కన్నులు చాలా జాగ్రత్త.